గణేష్, ఏ గణేష్, రేయ్ ఏంట్రా పొద్దున్నే తాగడానికి వచ్చావా? రీ తాగడానికి రాలేదురా, మన్ని కొట్టడానికి వచ్చారా. ఆ? ఆ? లోపలికి వచ్చి మాట్లాడమని పిలవరా. తీసుకున్న 30,000కి 30,000 వడ్డీ అడుగుతున్నారు. ఇది మీకే న్యాయంగా ఉందా? 30,000 రూపాయల డబ్బు మీ చేతికిచ్చి 60,000 రూపాయలు పెట్రోల్ కొట్టించాను. అందుకే రా ఎక్స్ట్రా వడ్డీ. పెట్రోల్ ధర పెరిగితే మేమేం చేస్తాం? మీరేం చెయ్యక్కర్లేదు, అది నేను చేస్తానులే. రేపొద్దున డబ్బు ఇవ్వలేదు అనుకో, తాళ తీసేస్తా. తలా తీసేస్తే మీకు ఎలా డబ్బులు వస్తాయి? ఆ? ఏమన్నాడు? ఒక్కరోజు మాత్రం అలా ఉండడు, ప్రతిరోజు అలాగే ఉంటాడు. వినాయకుడు ఎందుకు అతని కోరికని నెరవేర్చలేదు? ఎందుకో తెలియాలా? ఆ, వాడి తర్వాత కోరిక ఏంటో తెలుసా? ఒక కాలు వస్తుంది చూడు. మ్మ్. కాలా? నీ పరిస్థితి నాకు అర్థమైంది, కానీ నాకు మరో దారి లేదు. నువ్వు మళ్ళీ ఇస్తావన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. ఏం చేయని చెప్పు, నా సిచ్యువేషన్ అలా ఉంది, అందుకే అడగాల్సి వచ్చింది. తప్పుగా అర్థం చేసుకోవద్దు. అరే పెళ్లి చేసేసిన తర్వాత నీకు డబ్బిస్తాను, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తిరిగిస్తే చానా. శుక్రవారం పొద్దున ఫుల్ అమౌంట్ మీ చేతిలో ఉంటుంది. అందులో మీరేం సందేహపడకండి. వెళ్ళి చేయాల్సిన పనులు చూడనా. మనం పెళ్లిని అద్దర కొడుతున్నాం. శని ఆదివారాల్లో అక్కడికి వెళ్ళిపోతాం. మల్లిక అక్కయ్యని మైకేల్ని అడిగానని చెప్పండి. తప్పకుండా. చాలా పనులున్నాయి, మరి వెళ్ళొస్తాను. సరే, నేను కాల్ చేస్తానే. ఓకే అన్న. నేను వేడుకునేది ఏదైనా నీ చెవిని పడుతుందా లేదా? ఒక వారంలో ఎలా ఫుల్ అమౌంట్ని సెటిల్ చేయగలను? పాపం స్కూటర్లో వెళ్తున్నారు, ఏదో ఒకటి చేసి పెళ్ళిని ఆపేసే. వేరే దారి లేదు. నేను డబ్బుల్ని తిరిగి ఇవ్వలేను, అర్థం చేసుకో. ఇది నీ చెవిన పడిందో లేదో.